కూటమి పరిపాలన వచ్చి ఏడాది పూర్తయింది. పరిపాలన ఏ రకంగా ఉందనుకుంటున్నారు? లాస్ట్ 5 years వైసీపీ ప్రభుత్వంలో ఒక్క స్టూడెంట్ కూడా ఒక్క జాబ్ కూడా లేదు. లోకేష్ గారు అనేది విద్యాశాఖని ఆ లెవెల్ తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ రేపు జూన్ 6వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్. సో ప్రతి కుటుంబానికి ఒక జాబ్. మనకు కావాల్సింది ఏంటి? ప్రతి కుటుంబానికి 18,000, 6,000, 5,000 కాదు, ప్రతి కుటుంబానికి ఒక జాబ్. ఆ జాబ్ ఉండడం వల్ల బ్రిటిష్ పరిపాలన లాగా మనం ఒక దగ్గర 10,000 తీసుకుని 5,000 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబానికి ఒక జాబ్ ఉంటే ఆ కుటుంబాన్ని, ఆ ఫ్యామిలీకి అతను దాత అవుతాడు. సో ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. అది మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ అనేది 6,000 పోస్టులు తీయడం వల్ల 6,000 కుటుంబాలు బాగుపడతాయి. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అనేది ప్రతి పల్లెటూరులో కూడా ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ఆయన చూసుకుంటున్నారు. సో ఇక్కడ ఏ శాఖ అంటే ఏంటనేది ఎవరి పరిపాలన వాళ్ళు నీట్ గా సక్రమంగా చేస్తున్నారు. లాస్ట్ 6 years ఒక్క జాబ్ కూడా లేకపోవడం వల్ల స్టూడెంట్స్ అనేది చాలా అంటే అదొక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. రాగానే 1 year లోపు ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ, ఒక డిఎస్సి నోటిఫికేషన్ కానీ, సో చదువుకున్న పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి ఫ్యామిలీ కూడా ఒక ఇంటికి జాబ్ వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల కానీ, నారా లోకేష్ వల్ల కానీ, పవన్ కళ్యాణ్ వల్ల నెక్స్ట్ 30 years అనేది కంపల్సరీగా ఈ ప్రభుత్వం నడుస్తుంది.